నెల్లూరు జిల్లా కలువై మండలం బ్రాహ్మణపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాపూరు సిడిపిఓ సునంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన పౌష్టికాహార కిట్లను సిడిపిఓ తల్లులకు అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ పౌష్టికాహారం పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. బాలామృతం బిడ్డలకు పెరుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, మహిళా పోలీస్ కీర్తి పాల్గొన్నారు. ఎందుకంటే ఒక 4 నిమిషాలు మీకు ఇప్పుడు చెప్పా, ప్రీ స్కూల్ గురించి చెప్పాను. కదా ఉండేది, ఈ మిల్క్ బాగా వాడండి దీనిలో అని చెప్పని మా పాప ఇంత పొద్దుగా తాగడానికి మేము ఈ మిల్క్ మాత్రం తప్పనిసరిగా తెచ్చుకుంటాము అని చెప్పని మేడము ఇప్పుడు పోషకాహారం చెప్పారు కదా, 2 సెంటీమీటర్ హైట్ వచ్చింది, ఒక 300 గ్రాములు వెయిట్ వచ్చింది పాప. ఆ లో బర్త్ వెయిట్లో ఉన్న పాప ఆ బాలామృతం తిరిగిన దానివల్ల ఆ 300 గ్రాములు పెరిగేటట్టుగా ఆ తల్లి సంతోషము అసలు చెప్పలేక అంత హ్యాపీ అయింది. ఇంకా అప్పటి నుంచి అంగన్వాడీలో పోయి పేరు రాసుకొని ఆ బాలామృతం నాకు ఎక్కడైనా దొరుకుతుంది, నాకు తీసుకుపోయినా పర్వాలేదు అంటే ఆ తల్లి బాధ అన్నమాట. నాకు బాలామృతం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ డైరెక్ట్ సెల్లాకు అసలు వాడేది కాదు. ఇదే ఈ బాలామృతము, ఈ పాలు, ఈ ఫుడ్లు అంగన్వాడీలో పెట్టుకొని వాడేది. తర్వాత ఒక ఉప్పు అనేది తయారు చేసుకున్నది. పప్పు, బియ్యము, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి ఒక ఉప్పు తయారు చేసుకున్నది. ఆ ఉప్పు పెట్టేది. తర్వాత క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, బీన్స్ రైస్, తర్వాత వచ్చి గుమ్మడికాయ మనం పెడతాము అసలు పిల్లలకి. ఆ ఏజ్లో గుమ్మడికాయ రైస్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందని అది పెట్టేది. తర్వాత వచ్చి క్యాప్సికము అంటే